భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవి देशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि गौरभट्ट वृंद ప్రభుపాదకి శ్రీల గురుదేవులకి నవ సమాజ స్థాపన. ఎందుకు నవ సమాజ స్థాపన అనేది సామాజిక శాస్త్రం చెప్తుంది. సామాజిక శాస్త్రం అంటే సోషల్, అవునా? సో సోషల్లో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ని ఈరోజు చెప్పుకుందాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదే కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాన్ని తెలుగులో ఏమంటారు? భారత రాజ్యాంగం. దేనికోసం ఈ భారత రాజ్యాంగం చేయబడిందేదంటే ఈ సమాజ స్థాపన ఎవరితో సాధ్యమవుతుంది? వెరీ గుడ్, ప్రజలు. సో ఈ సమాజ స్థాపన కోసము ఎవరి కోసం అంటే ప్రజల కోసం. అంటే సమాజంలో చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే నవ సమాజ స్థాపన అనేది జరుగుతుంది, అవునా? సో ఈ నవ సమాజ స్థాపన కోసము ఎవరిలో చైతన్యం ఉండాలి అని అంటే ప్రజా చైతన్యం ఉండాలి. సో ఈ ప్రజా చైతన్యం ఉంటే ఈ సామాజిక చైతన్యం అనేది సాధ్యమవుతుంది. ప్రజా చైతన్యం ఉంటే సామాజిక చైతన్యం. ఈ రెండిటి కోసము భారత రాజ్యాంగంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఫండమెంటల్ ఆర్టికల్స్. భారత రాజ్యాంగం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1950. అవునా? ఎప్పుడు? 27th 26th జనవరి ఇప్పుడు అమల్లోకి వచ్చిందన్నారు. కానీ దాన్ని ప్రవేశపెట్టారు ఒక చోట దీనికన్నా 2 నెలల ముందు. 26th నవంబర్ 1949. సో ఆ టైంలో ఆర్టికల్స్ 395 భాగాలు, పార్ట్స్ 22, షెడ్యూల్స్ అనేటివి తర్వాత. సో భారత రాజ్యాంగము 26th నవంబర్ 1949లో ఆమోదానికి పెట్టారు. అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆ టైంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అని అంటే, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అని అంటే, అప్పుడు షెడ్యూల్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. ఇది ఎప్పుడు అంటే 1950. ఇప్పుడేంటి 2005. ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో తెలుసా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 25. ఇప్పుడు షెడ్యూల్స్ 12. మన కోసం నవ సమాజ స్థాపన కోసం ఈ భారత రాజ్యాంగాన్ని ఎవరు రచించారు?
డాక్టర్ బిఆర్. ఈ నవ సమాజ స్థాపన కోసం భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ రచించి దాన్ని పార్లమెంట్లో 26 నవంబర్ నాపొద్దు ప్రవేశపెట్టి 26 జనవరి 1950 నాపొద్దు దాన్ని అమల్లోకి తీసుకొచ్చాడు. సో అందులో 1950లో ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 22. షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయంటే ఆ టైంకి ఏం లేవు. తర్వాత 2025 నాటికి ఎన్ని ఆర్టికల్స్ అయ్యాయి, 25. తర్వాత షెడ్యూల్. ఎందుకమ్మా పెరిగాయి అమెండ్మెంట్స్? ఇప్పటి వరకు ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి? ఇప్పటి వరకు ఈ 75 సంవత్సరాలలో సిన్స్ 75 ఇయర్స్లో ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయంటే 106 106 సార్లు అమెండ్మెంట్స్ జరిగాయి. ఎందుకు? అసలు ఈ భారత రాజ్యాంగం దేనికోసం అంటే నవ సమాజ స్థాపన కోసం. ఈ నవ సమాజంలో ఎవరున్నారయ్యా అంటే ప్రజలు ఉన్నారు అన్నారు. ఈ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ నవ సమాజ స్థాపన కోసము ఈ రూల్స్ ఈ రెగ్యులేషన్స్ అన్నీ ఈ ఆర్టికల్స్లలో పొందుపరచబడ్డాయి. సింగిల్గా ఉన్నప్పుడు ఒక మనిషి అంటాడు, 10 మంది ఉన్నప్పుడు మంది అంటారు, అంతకు మించి ఎక్కువ ఉంటే జనసంద్రము అంటారు, అంతకన్నా ఎక్కువ ఉంటే సమాజము అంటారు. సో అటువంటి నవ సమాజ స్థాపన కోసం భారత రాజ్యాంగాన్ని రచించారు. అంటే మనిషిలో ప్రవర్తన తీసుకురావడం కోసము ఇన్ని జరిగాయి. సరే, నవ సమాజ స్థాపన కోసం ఆర్టికల్స్ ఉన్నాయి, రాజ్యాంగం అంతా ఉంది. ఉదాహరణకి బయట మన స్కూల్ ముందర మున్సిపల్ ఆఫీస్ ఉందా? మున్సిపల్ ఆఫీస్ ముందర ఒక బోర్డు ఉంటుంది, రోడ్ల మీద చెత్త పడవేయరాదు. ఎందుకంటే సొసైటీ పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత దేనికోసం? నవ సమాజ స్థాపన కోసం. దీన్ని సామాజిక చైతన్యాన్ని కలిగించారు. సామాజిక చైతన్యం ఎలా ఉంది? బోర్డు మీద ఉంది, ఇక్కడ చెత్త వేయరాదు, పరిశుభ్రంగా ఉంచాలి. సామాజిక చైతన్యం కలగాలి అంటే ఎవరిలో చైతన్యం ఉండాలి? ప్రజలలో చైతన్యం ఉండాలి. అక్కడ ఏముంది? సామాజిక చైతన్య బోర్డు, చెత్త వేయరాదు, పరిశుభ్రంగా ఉంచాలి బోర్డు ఉంది, బాగానే ఉంది. ఎన్నిసార్లు ఉన్నా కూడా మన స్వాములు తినేది ఆడబడేసేది, తినేది పక్కన పడేసేది, చెత్త బుట్టలో పడేయలేదు. బోర్డు మీదేమో సమాజ చైతన్యం కోసం బోర్డు ఉంది, కానీ మనిషి అన్నవాడు మాత్రం దాన్ని పాటించలేదు. ఏం లాభం ఇంకా? అప్పుడు ఇది సాధ్యమవుతుందా? అవుతుందా? బోర్డు మీదే ఉంది. చైతన్యం ఎవరిలో రావాలి? ఫస్ట్ ప్రజలలో చైతన్యం రావాలి. ప్రజలలో చైతన్యం రావాలంటే ముందు నీలో చైతన్యం రావాలి. సో నీలో చైతన్యం రావాలి అంటే ఎన్ని ఆర్టికల్స్ ఎన్ని చెప్తున్నా ఏం చేస్తున్నా నీలో రానప్పుడు, నీలో బుద్ధి లేనప్పుడు ఎన్ని బోర్డులు ఉంటే ఏం లాభం? సో మరి ఇటువంటి చైతన్యం ఎక్కడ కలగాలి? మనిషిలో, మనసులో కలగాలి. అల్లరి చేయకూడదు అనేది నీ మనసులో ఉంటే క్లాస్ రూమ్లో అల్లరి చేయవు. అదే నీ మనసులో లేదనుకో, క్లాస్ రూమ్లోనే కాదు బయట కూడా అల్లరి చేస్తావు. చెత్త బుట్టలో పడేయాలి అని సామాజిక బోర్డు ఉన్నా నీకు ఆ కాన్షియస్నెస్ లేకపోతే బోర్డులానే ఉంటుంది. సో అంటే మనిషిలో మార్పు తేవడం కోసం ఏం ఉండాలి? క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏముంటే ఈ ప్రజా చైతన్యం వస్తుంది, ఆ ప్రజా చైతన్యం ఉంటే సామాజిక చైతన్యం వస్తుంది, ఆ సామాజిక చైతన్యం ఉంటే ఇది అవుతుంది ప్రపంచం. ఏ చైతన్యం ఉండాలి అమ్మా? సామాజిక చైతన్యమా? ఆధ్యాత్మిక చైతన్యం. ఎప్పుడైతే ఈ నవ సమాజ స్థాపన కోసం ఈ 3 మూల స్తంభాలు, ఆధ్యాత్మిక చైతన్యం ఉందనుకోండి, మంచి మర్యాద, సభ్యత, సంస్కారం ఆటోమేటిక్గా మనలో అలవడతాయి. సో తద్వారా మనం ఏది చేయాలి ఏది చేయకూడదనే విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడు
మనలో సంపూర్ణ చైతన్యము, ప్రజా చైతన్యం కలుగుతుంది. సో తద్వారా సామాజిక చైతన్యము. సో ఈ సామాజిక చైతన్యం ఇలా ఉన్నప్పుడు ఈ నవ సమాజం ఎలా ఉంటుంది? వైకుంఠంలా ఉంటుంది. అందరము పరిగెత్తుకుంటూ అమెరికాకు పోవాలంటాం. అమెరికాలో పరిశుభ్రత ఎక్కువ ఉంటుంది అంటారు. పరిశుభ్రతే ఉంటుంది, పరిప్రశ్నలు ఉండవు. బాగున్నావా, నువ్వు తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, వెళ్ళిపోయినారా, వాడు కాల్చి చంపేసినాడా, ఇంకంతే. ఈ భారత రాజ్యాంగం ఎంత పెద్దది చెప్పండి? ప్రపంచంలోనే దీనికన్నా పెద్ద రాజ్యాంగం ఎక్కడన్నా ఉందా? ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఏదిరా అంటే భారత రాజ్యాంగం. ప్రపంచం మొత్తం ఒక గ్రంథం ద్వారా బాగుపడవచ్చు. ఏంటి? భగవద్గీత. ఈ సామాజిక చైతన్యం రావాలన్నా, ఈ మనిషిలో చైతన్యం ఉండాలన్నా ఈ 3 మెయిన్. ఇంద్రియ నిగ్రహం. వీడు దీనిని నిగ్రహించుకోగలిగితే, ఎవడు వీడు? నేను. ఎవడు? నేనా నువ్వా? నేను. ఎవరికి? వారు. వెరీ గుడ్. ఎవరికి? వారు. సో వీడు నేను అంటే సోల్. సోల్ అంటే ఆత్మ. వీడు లోపల ఉన్నాడు, ఈడ లోపల ఈ నేను అనేవాడు. కానీ వీన్ని ఏవి ప్రేరేపిస్తున్నాయి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం. ఇవి ఇంద్రియాలు. అవునా? లాస్ట్ టైం కూడా చెప్పాం, మనం చదువుకునేటప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసేటివి ఏంటివి? అన్నీ చెప్పాలంటే ఒకటే, ఇంద్రియాలు. సో ఈ ఇంద్రియాల నిగ్రహం లేనప్పుడు, ఇవి డిస్టర్బ్ అయినప్పుడు చదువు మనసు మీద కాకుండా దేని మీదకి వెళ్ళిపోతుంది? అయిపోయి. ఈ మనసు చంచలమైనప్పుడు ఆ చదువు సరిగా రాకపోవడానికి కారణం ఏమంటే ఈ మనసు ఏం చేసింది? డిస్టర్బ్ అయిపోయింది. మనసు డిస్టర్బ్ అయిపోతే ఏమవుతుంది? శ్రద్ధ కోల్పోతాం. ఈ శ్రద్ధ కోల్పోయినప్పుడు మన బుద్ధి ఏమవుతుంది? బుద్ధి నశిస్తుంది. అయిపోయి. బుక్ పక్కన, మన మాటలు ఇటు పక్కన. పొద్దున్నే ఎగ్జామ్ జరిగా 25కి మార్కులు ఎన్నొచ్చా? 0 ఏం రావులేండి. 15 వచ్చా. 25కి 15 వచ్చా. దీంతో పాటు ఇంకా ఏమొచ్చా? అమ్మ నాన్న దగ్గర టెస్ట్లు వచ్చా. ప్రోగ్రెస్లో ఏమొచ్చా? డమ్మీ ర్యాంక్ వచ్చా. వీటన్నిటికి తోడు ఇదో వీడున్నాడే, వీడు మళ్ళీ వీడే చేసిండే అదొక పని, వీడే మళ్ళీ బాధపడేది, వీడే చెయ్యాల్సిన టైంలో చేసే పని చేయకుండా చేయకూడ పని చేపించిండేది వీడే. మళ్ళీ ఆ ప్రతిఫలం వచ్చినప్పుడు మనల్ని సంకనాకిచ్చేది వాడే. కాబట్టి వీడిని ఫస్ట్ మనము పక్కన పెట్టాం. వీటికి రూపం ఉంది, వీడికి రూపం లేదు. అందుకే వీడిని భూతం అంటారు. సో ఏం చెప్తామంటే మైండ్. దీన్ని మైండ్ అంటాం ఇంగ్లీష్లో. దీన్ని మైండే అంటామా? అందుకే ఇంగ్లీష్ వాడు మనకి చిన్నాయన్ని మామకి ఒకటే వర్డ్ పెట్టిపోయాడు, అంకుల్ అని. ఇంగ్లీష్లో కూడా అంతే, మనసుకు బుద్ధికి రెండిటికి ఇదే పేరే చెప్తాడు. కాదు, ఇది మైండ్ అయితే ఇది ఇంటెలిజెన్స్. భగవద్గీత ఏం చెప్తుంది అంటే ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును స్థిరంగా ఉంచుకొని బుద్ధితో నువ్వు చేయవలసిన పని ఏంటి? ఎగ్జామ్. నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉందో దాన్ని తెలియజేసే శాస్త్రమే భగవద్గీత. సో భగవద్గీత ఇప్పుడు ఒక వ్యక్తి గురించే కదా చెప్పిండేది, నీ గురించే. ఏం చెప్పింది భగవద్గీత? డూస్, డోంట్స్. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. అది చేసినప్పుడు ఏమవుతుంది? ఈ చైతన్యం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ చైతన్యం పర్ఫెక్ట్గా ఉంటే ఈ సామాజిక చైతన్యము మనలో ఉంటుంది. సో ఈ రెండు బాగా ఉండాలి అంటే ఈ తత్వం మనం అలవర్చుకోవాలి. ఈ తత్వం ఏదిరా అంటే భగవద్గీత. ఆత్మ వేరు, దేహం వేరు.
అది తెలుసుకున్నప్పుడే చదివితే నీకు మార్కులు వస్తాయి, నీ మనసుకు కాదు. చదివితే బుద్ధి ఉంటే భవిష్యత్తులో బాగుపడేది నువ్వు కానీ నీ మనసు కాదు. ప్రతి విషయానికి నా మనసు నా మనసు నా మనసు అనుకున్నాం అనుకోండి, అది భూతం. అందుకే దాన్ని ఏం చేయాలంటే కంట్రోల్లో పెట్టేయాలి. పార్ట్ 1 బుక్లో 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ఉంది, కంట్రోల్ మైండ్ ఈజ్ ఏ యువర్ ఫ్రెండ్, అన్కంట్రోల్ మైండ్ ఈజ్ ఏ యువర్ ఎనిమీ. సో ఇప్పుడు ఈ ప్రజా చైతన్యం అంటే మనిషిలో చైతన్యం రానంత వరకు సామాజిక చైతన్యం అనేది రాదు. బోర్డు మీద, మున్సిపాలిటీ బోర్డు మీద చెత్త వేయరాదు అని బోర్డులానే ఉంటుంది. సో మనలో చైతన్యం రావాలి అని అంటే, మనలో ఈ సెల్ఫ్ రియలైజేషన్ రావాలి అని అంటే ఆధ్యాత్మిక చైతన్యం అనేది ప్రధానమైనది. సో దీనికోసమే, ఈ మనిషి కోసమే రచించబడిన గ్రంథమే భగవద్గీత. సో ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం అనేది ఒక మనిషి కోసమే, ఇది మనిషి కోసమే, ఇది మనిషి కోసమే. అర్థమైందా? బట్ ఈ గ్రంథము ఇండియాకు మాత్రమే పరిమితం అయిపోయింది, భారతదేశానికి మాత్రమే ఇది పరిమితం. కానీ ఇది భూమండలానికి యూనివర్సల్. మనిషి అన్నవాడు ఎక్కడైతే ఉన్నాడో, జ్ఞానమున్న ఎవడైతే ఎక్కడైతే ఉన్నాడో వానికి దిశానిర్దేశం ఇచ్చేది ఏదిరా అంటే భగవతత్వం, భగవద్గీతే. సో ఈ మనిషికి కులాల మతాలు ఉన్నాయి, మానవత్వానికి ఉన్నాయా? లేవు కదా. గతంలో కూడా చెప్పుకున్నాం, ఈ ఇంట్లో పుట్టినవాడిని క్రిస్టియన్ అన్నాడు, ఈ ఇంట్లో పుట్టినవాడిని ముస్లిం అన్నాడు, ఆ ఇంట్లో పుట్టినవాడిని హిందువు అన్నాడు. కానీ ఈ 3 కాంపౌండ్లు దాటి బయటకు వస్తే అది ఒక స్ట్రీట్. ఆ స్ట్రీట్ పేరే భారతదేశం లేదా భూమండలం. భూమి మీద మనిషి పుట్టిన తర్వాత కులాలు మతాలు పుట్టాయి, కానీ మనిషి పుట్టినప్పుడు పుట్టలేదమ్మా. ఇదే భగవద్గీతలో శ్లోకం ఉంది 4వ చాప్టర్లో, చాతుర్యవర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని. సో కాబట్టి భగవద్గీత అంటే కేవలం ఒక మతానికి సంబంధించిండేది కాదు, ఒక కులానికి సంబంధించిండేది కాదు, అన్ని రకాల మనుషులకు సంబంధించిండేదే భగవద్గీత. సో కాబట్టి భారత రాజ్యాంగం అనేది ఇండియాలో ఉన్న పౌరుల కోసం రచించబడితే, భగవద్గీత అనేది సమస్త భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి రచించబడినది. సో దీన్ని బిఆర్ అంబేద్కర్ రాస్తే, దీన్ని ఎవరు రాశారు? వ్యాసుడు రాశాడు, శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ చెప్పాడు, దాన్ని ఎవరో రాశారు. తర్వాత ఈ భారత రాజ్యాంగానికి హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి హెడ్. దీన్ని అబ్జర్వేషన్ చేసేది ఎవరు? ఎగ్జిక్యూట్ చేసేది ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. చేత ఎన్నుకోబడిన వారు ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ప్రజా ప్రతినిధుల చేత ఎన్నుకోబడిన వారు ఎవరు? రాష్ట్రపతి. సో వీరు దీన్ని పర్యవేక్షిస్తుంటారు, దీన్ని రాస్తుంటారు. అందులో 448 ఆర్టికల్స్ ఉన్నాయి. మొదటేమో 395 ఉన్నాయి, తర్వాత ఏమో 448 ఉన్నాయి. ఇప్పుడు అంటే ఈ రాజ్యాంగం మొత్తం ఎవరి కోసము? ఒక వ్యక్తి కోసం మాత్రమే ఏర్పాటు చేయబడి ఉండేది. ఆ వ్యక్తి ద్వారా నవ సమాజ స్థాపన కోసం ఏర్పాటు చేయబడి ఉండేది. సో ఈ భగవద్గీత కూడా అంతే, ఒక మనిషి కోసం ఏర్పాటు చేయబడి ఉండేది, తద్వారా నవ సమాజ స్థాపన కోసం ఏర్పాటు చేయబడి ఉండేది. అది దేనివల్ల సాధ్యమంటే ఆధ్యాత్మిక చైతన్యం ద్వారానే. చూడండి, భగవద్గీతలో మొదట ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 700 ఉన్నాయి. మనిషి చెప్పే శాసనంలో అమెండ్మెంట్స్ ఉంటాయేమో కానీ భగవంతుడు చెప్పే శాసనంలో అమెండ్మెంట్స్ ఉండవు. భారత రాజ్యాంగంలో సమాజాన్ని కాపాడాలి అని అంటే రక్షణ వ్యవస్థ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ కూడా భగవద్గీత ద్వారా ఈ సమాజ స్థాపనలో రక్షణ,
న్యాయస్థానం ఒక్కటే తీసుకుంటుంది. అదేంటంటే ప్రకృతి. ఇక్కడ ఎవరికైనా సరే మనం ఒక హింస చేశామనుకోండి, ఇక్కడ తప్పించుకోవచ్చు. కానీ ప్రకృతి చేసే విలయ తాండవాన్ని మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. దాని శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? కరోనా రూపంలో ఉంటుంది, భూకంపం రూపాలలో ఉంటుంది. మొన్ననే వచ్చింది, వారం రోజులు వరుసంగా సెలవులు ఇచ్చారు. తుఫాన్. ఏం తుఫాను? మొంత ముంత గుంత. ఏదో విధంగా ప్రకృతి మనకి శిక్ష వేస్తుంది. భారత రాజ్యాంగంలో ప్రజలను కాపాడడానికి న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో, భగవద్గీత ప్రకారం మనిషిని రక్షించాలి అంటే న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ప్రకృతి రూపంలోనే ఉంటుంది. సో ఇంత చెప్పడానికి కారణం ఏమంటే, భగవద్గీత అనేది మత గ్రంథం కాదు అని చెప్పడం కోసమే. భగవద్గీత మత గ్రంథం కాదు, మానవతా గ్రంథం. దాన్ని తెలుసుకోవడంలో సత్యం ఏముందంటే, ఇందాక మనం చెప్పినట్లు మనిషిలా మారాలి అని అంటే ఇంద్రియ నిగ్రహం అనేది ప్రధానమైనది. ఇంద్రియాలను నిగ్రహించుకున్న నాడు మనసు స్టెబిలిటీగా ఉంటుంది. మనసు స్టెబిలిటీగా ఉన్నప్పుడు బుద్ధి సరైన దిశలో ప్రయాణం చేస్తుంది. సో ఎప్పుడైతే మన బుద్ధి సరైన స్థితిలో ప్రయాణం చేస్తుందో అప్పుడు నవ సమాజ స్థాపన జరుగుతుంది. మనం కూడా పద్ధతిగా ఉంటాం. దానికి ఉదాహరణ చెప్తాం చూడండి. ఎదురుగా ఎవరైనా ఒక స్త్రీ కనపడింది అనుకోండి, మనం ఏమంటాం ఆమెని? అమ్మ, అక్క, చెల్లి. ఎక్కడైతే స్త్రీని గౌరవింపబడతారో అక్కడ నవ సమాజ స్థాపన అనేది నిలబడుతుంది. మనది ఏ దేశం? భారతదేశం. ఎవరు ఉండేది భారతదేశం అంటే? భారత మాత అంటామా, భరత నాయన అంటామా? మరి కదా. సో మన భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రధానంగా పెద్దదైన భారత రాజ్యాంగం ఉంది. ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే భగవద్గీత కూడా భారతదేశంలోనే పుట్టింది. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. ఎన్నెన్నో అమెండ్మెంట్స్, ఎన్నెన్నో గ్రంథాలలో జరిగినాయి. కానీ ఇప్పటి వరకు భగవద్గీతలో 700 శ్లోకాలే ఉన్నాయి. అది ఎప్పటికీ మారదు. పిన్నమ్మ మారచ్చు, అమ్మ మారుతుందా? మారుతుందా అమ్మ? పిన్నమ్మ. అమ్మని పక్కన పిన్నమ్మ అనొచ్చు, పెద్దమ్మ అనొచ్చు, అత్తమ్మ అనొచ్చు, అవ్వమ్మ అనొచ్చు. కానీ అమ్మ మారుతుందా? మారదు. అదే ఎప్పటికీ మారని దానిని ఏమంటారంటే సనాతనము అంటారు, పర్మనెంట్ అంటారు. ధర్మం అంటే పని. సనాతన ధర్మము అంటే ఎప్పటికీ మారకుండా నిక్కచ్చితంగా నీవు చేసే విద్యుక్త ధర్మాన్నే సనాతన ధర్మము అంటారు. అర్థమైందా? సో కాబట్టి భగవద్గీత తత్వాన్ని మన పాఠశాలల్లో మనం తెలుసుకోవడానికి కారణం ఏమిరా అంటే మన పని మనము సక్రమంగా చేసుకోవడం కోసమే. అర్థమైందా? సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మీరు ఇదే కంపేరింగ్ భారత రాజ్యాంగము, భగవద్గీత. భారత రాజ్యాంగం ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది? ప్రజల కోసం. భగవద్గీత దేనికోసం ఏర్పాటు చేయబడింది? ప్రజల కోసం, నవ సమాజ స్థాపన కోసం. సో ఇది చక్రం. భారత రాజ్యాంగము ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది? ప్రజల కోసం. భగవద్గీత ఎవరి కోసం భగవంతుడు చెప్పాడు? ప్రజల కోసం. ఓకే. భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700. 700. భారత రాజ్యాంగము అమెండ్మెంట్స్ జరిగాయా? జరిగాయి. ఎన్నిసార్లు అమెండ్మెంట్స్ జరిగాయి? 106. ఆ అమెండ్మెంట్స్ జరిగినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ అయ్యాయి? 448. మరి భగవద్గీత ఎప్పుడైనా అమెండ్మెంట్స్ జరిగాయా? జరగలేదు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 700. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ 700 శ్లోకాలు. అంటే మనిషి చేత రచించబడిన గ్రంథంలో అమెండ్మెంట్స్ జరగచ్చేమో కానీ భగవద్గీతలో ఎప్పుడు అమెండ్మెంట్ జరగవు. భగవంతుడు చెప్పిన దాంట్లో అమెండ్మెంట్స్ వెళ్ళవు. వెరీ గుడ్. భారత రాజ్యాంగము దేనికోసం ఏర్పాటు చేయబడింది? నవ సమాజ స్థాపన. నవ సమాజ స్థాపన. నవ సమాజ స్థాపన అంటే ఎవరిలో చైతన్యం రావాలి? ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో చైతన్యం రావాలి అని అంటే ముఖ్యంగా మనిషిలో ఏముండాలి? ఆధ్యాత్మిక చైతన్యం. ఈ నవ సమాజ స్థాపన కోసము సామాజిక చైతన్యము, ప్రజా చైతన్యము, ఆధ్యాత్మిక చైతన్యము అని మాట్లాడుకున్నాం కదా.
దీనికి ఒక ఉదాహరణ మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ ఉదాహరణ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలవా? చెప్పు. మున్సిపాలిటీ ముందు ఒక బోర్డు పెట్టారు సార్. ఏమని అంటే ఇక్కడ చెత్త వేయకూడదు అని. ఓకే. ఆ చెత్త వేయకూడదని చదివి కూడా అక్కడ చెత్త వేస్తే మనలో చైతన్యం లేనట్టు సార్. మనలో చైతన్యం అంటే ఏ చైతన్యం? వ్యక్తి ప్రజలలో చైతన్యం. వ్యక్తి చైతన్యము లేదా ప్రజా ప్రజా చైతన్యం. ఓకే. అలా చూసి కూడా మనం దాన్ని పట్టించుకోకపోతే అది మనలో చైతన్యం లేనట్టు, అంటే ప్రజల్లో చైతన్యం లేనట్టు సార్. మరి ఆ ప్రజా చైతన్యం దేని వల్ల సాధ్యమవుతుంది, దేని ద్వారా సాధ్యమవుతుంది? డివోషనల్ సో దాన్ని మనం ఏమంటారు? ఆధ్యాత్మిక చైతన్యం. ఆధ్యాత్మిక చైతన్యము, సంస్కారము అని అంటాం. ఓకేనా? సో అంటే ఈ ప్రజా చైతన్యము, సామాజిక చైతన్యము, ఆధ్యాత్మిక చైతన్యము ఈ మూడు లేకపోతే నవ సమాజ స్థాపన అనేది సుసాధ్యము కాదు. సో మన భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ గారు, తర్వాత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇప్పుడు నవ్వేడేస్ ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎన్ని సవరణలు చేసినా కూడా వ్యక్తిలో చైతన్యం లేనంత వరకు అది సాధ్యం కాదు. సో ఇటువంటి చైతన్యం దేని ద్వారా సాధ్యమవుతుందంటే భగవంతుని యొక్క చైతన్యం ద్వారానే సాధ్యమవుతుంది. భగవంతుడు అంటే మనిషిలో మార్పు తెచ్చే తత్వాన్నే భగవత్ తత్వం అంటారు, కానీ కులాలు మతాలను బట్టి కాదు. దీన్ని ఏకీభవిస్తావా నువ్వు? నిజం చెప్పు. కులాలు మతాలు ఉన్నాయంటావా? లేవు సార్. లేవు కదా. అంటే కులం ముందు పుట్టిందా, మనిషి ముందు పుట్టాడా? మనిషి ముందు పుట్టాడు, మనిషి తర్వాత కులం పుట్టింది. సో కాబట్టి ఈ కులాల మతాలకు అతీతంగా ఉన్నవాడిని ఏమంటారు? మనిషి. గట్టిగా చెప్పు. మనిషి. మనిషి అంటారు. ఓకేనా? హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. భారత రాజ్యాంగం ప్రకారము ప్రజల్లో లేదా ప్రజల యొక్క హక్కులను, విధులను రక్షించడానికి ఏ వ్యవస్థలు ఉన్నాయమ్మా? కోర్ట్, పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఉన్నాయి కదా. మరి ఆధ్యాత్మికంగా మనిషిలో మార్పు రాకపోతే శిక్షించడానికి ఏదైనా ఉందంటావా? ప్రకృతిని నువ్వు చూసావా? చూడలేదు. ప్రకృతి ఏ విధంగా శిక్షిస్తుంది? తుఫాన్, ఇంకా భూకంపం, ఇంకా కరోనా. అంతే అంటావా? ఇంకేమన్నా ఉందా? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మనం ఇక్కడ ఏదో చేస్తే కరోనా రావడానికి కారణం ఏంటి అని అంటే ఎక్కడో ఒక జీవిని హింసించారు అని అంటారు. ఆ జీవిని హింసించడం వల్ల అది కరోనాలో పరిణమించింది అని చెప్తాం. దానికి ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, ఒక చెరువులో కానీ ఇంకో చోట కానీ నీళ్లు ఫ్లాట్గా ఉంటాయి, దాంట్లో ఎటువంటి మూమెంట్స్ ఉండవు. మనం ఒక చిన్న రాయి తీసుకొని అందులో వేసామనుకోండి, మొత్తం సరౌండింగ్ మొత్తము నీరు డిస్టర్బ్ అవుతుంది. ప్రకృతిలో కూడా అంతే. ఎక్కడో ఒక జీవిని మనం కానీ హింసించామనుకోండి, దాని ఎఫెక్ట్ అనేది మిగతా వాళ్ళకి పడిపోతుంది. దానికి ఇంకా ఒక ఉదాహరణ అంటే, మొంత తుఫాన్ వచ్చింది. భూకంపం ఎక్కడొచ్చింది? తుఫాన్లు రావడానికి కారణం ఏంటి? ఎక్కడ? సముద్రంలో వచ్చే భూకంపాల ద్వారానే మనకి తుఫాన్లు అనేటివి వస్తాయి. ఎక్కడొచ్చింది మళ్ళీ భూకంపం? ఎక్కడో బంగాళాఖాతంలో వచ్చింది. ఎఫెక్ట్ ఎక్కడ పడింది? మన స్కూల్ మీద పడింది. స్కూల్ లేదు, జంప్ వారం రోజులు స్కూల్ లేదు కదా. ఉందా? అయ్యో పాపం. మన ఆంధ్రాలో అనంతపూర్లో ఏవీ రావు. మనకి కరోనాలు తక్కువే, తుఫాన్లు తక్కువే, మన స్కూల్కి సెలవులు తక్కువే. ప్రకృతి మనల్ని చాలా బాగా ప్రేమిస్తుందమ్మా. అందుకు మనం సంతోషపడాలి. ఓకేనా? వెరీ గుడ్. కూర్చో.